Good morning, children. In previous class, I completed Unit 1 lesson to you, that is Clever Tenali Ramakrishna. Today I would like to tell grammar part to you. What is grammar in Tenali Ramakrishna? See here. First see reading comprehension. In reading comprehension, 5 questions are given. Answer the following questions. Who was Chitravarma? Chitravarma evaru? Chitravarma was the most famous painter in Sri Krishna Devaraya's court. Chitravarma evaru ante itanu most famous painter. Evar court lo? Sri Krishna Devaraya's court lo. How did Chitravarma feel when the emperor decided to reward him? How did Chitravarma feel? చిత్రవర్మ ఎలా ఫీల్ అయ్యాడు వెన్ ద ఎంపరర్ డిసైడెడ్ టు రివార్డ్ హిమ్? అతనికి ఏదో ఒక బహుమానం ఇవ్వాలి అని నిర్ణయించినప్పుడు, అతని యొక్క పెయింటింగ్స్ నచ్చి అతనికి ఏదో ఒక రివార్డ్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు హౌ డిడ్ చిత్రవర్మ ఫీల్? ఎలా ఫీల్ అయ్యాడు? చిత్రవర్మ ఫెల్ట్ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఎఫెక్షన్ బట్ వాజ్ నాట్ హ్యాపీ టు బి రివార్డెడ్ సో. చిత్రవర్మ ఫెల్ట్ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఎఫెక్షన్. ఇతను చూపించిన ప్రేమకు అతనికి కృతజ్ఞత బద్ధుడయ్యాడు. బట్ అదే సమయంలో అతను వాజ్ నాట్ హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అతనికి అవి ఎలా చేయాలి అంటే అడ్వైజర్గా నియమించబడ్డాడు, కౌన్సిల్ అడ్వైజర్గా నియమించబడ్డాడు. అవి ఎలా చేయాలి అనేది అతనికి తెలియదు, డెసిషన్స్ ఎలా తీసుకోవాలనేది తెలియదు. సో హీ వాజ్ నాట్ హ్యాపీ టు బి రివార్డెడ్. సో అందుకని అతను రివార్డ్ ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. నెక్స్ట్ థర్డ్ వన్, వై డిడ్ చిత్రవర్మ ఫెయిల్ యాజ్ ఏ చీఫ్ అడ్వైజర్? చీఫ్ అడ్వైజర్గా ఎందుకు ఫెయిల్ అవుతాడు చిత్రవర్మ? ఎందుకు ఫెయిల్ అవుతాడు? చిత్రవర్మ పెయింటరే కానీ అతను కోర్టు సలహాలు ఇచ్చేంత టాలెంట్ అతనిలో లేదు. అతనికి పెయింటింగ్ వేయడంలో టాలెంట్ ఉంది. సో దట్ వాస్ ద ఆన్సర్. చిత్రవర్మ హ్యాడ్ నెవర్ హ్యాండిల్ ద మ్యాటర్స్ ఆఫ్ ద కోర్ట్ బిఫోర్. ఇంతకుముందు కోర్టు వ్యవహారాలు ఎప్పుడూ అతను చూసుకోలేదు. సో హిజ్ డెసిషన్స్ వర్ ఇర్రెలవెంట్. అందుకని అతని యొక్క నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే ఇంప్రాపర్గా ఉన్నాయి, అంటే ప్రాపర్గా లేవు. హిజ్ ప్లాన్స్ అండ్ యాక్షన్స్ లెడ్ టు కన్ఫ్యూజన్ ఎవ్రీవేర్. అతని యొక్క ప్లాన్స్ కానీ యాక్షన్స్ కానీ అందరిలో కన్ఫ్యూజన్ని రేకెత్తించినాయి. సో అందుకని చెప్పి చిత్రవర్మ ఫెయిల్ యాజ్ ఏ చీఫ్ అడ్వైజర్. సో చిత్రవర్మ ఫెయిల్ యాజ్ ఏ చీఫ్ అడ్వైజర్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, వై వాజ్ ద ఎంపరర్ యాంగ్రీ విత్ తెనాలి రామకృష్ణ? తెనాలి రామకృష్ణ మీద చాలా కోపం వస్తుంది ఎంపరర్కి. ఎందుకంటే మనం ఆల్రెడీ లెసన్లో చూసాం ఎందుకు కోపం వస్తుంది. తెనాలి రామకృష్ణ ఒక కార్పెంటర్ చేత ఫుడ్ తయారు చేయిస్తాడు. ఆ ఫుడ్ ఎలా ఉంటుందంటే సాల్టీగా ఉంటుంది, తర్వాత అన్కుక్డ్గా ఉంటుంది, ఇంకా స్పైసీగా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. సీ హియర్, Tenali invited the emperor for lunch and served him food which was too spicy, salty and undercooked. తెనాలి రామ ఎంపరర్ని లంచ్కి ఆహ్వానిస్తాడు. ఇంకా ఎలాంటి ఫుడ్ సర్వ్ చేస్తాడంటే విచ్ వాజ్ టూ స్పైసీగా ఉండే ఫుడ్, సాల్టీగా ఉండే ఫుడ్ అండ్ అండర్ కుక్డ్గా ఉండే ఫుడ్ సర్వ్ చేస్తాడు. సో ఎంపరర్ వాజ్ యాంగ్రీ. అందుకని ఎంపరర్కి తెనాలి రామకృష్ణ మీద కోపం వస్తుంది. సో ఎంపరర్ వాజ్ యాంగ్రీ విత్ తెనాలి రామకృష్ణ అని మనము చెప్పచ్చు. ఇది ఫిఫ్త్ క్వశ్చన్. డిస్కస్ ఇన్ పెయిర్స్ వాట్ విల్ హ్యాపెన్ వెన్ పీపుల్ ఆర్ ఆఫర్డ్ టు డూ వర్క్ దట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ దెమ్. ఈ విధంగా చిత్రవర్మ తెనాలి రామకృష్ణ కనుక కార్పెంటర్ని నియమించి ఫుడ్
చేయమని చెప్తాడు. అలాగే శ్రీకృష్ణదేవరాయలు ఒక పెయింటర్ని తీసుకుపోయి చీఫ్ అడ్వైజర్గా నియమిస్తాడు. సో మీరు 2 pairsగా ఏర్పడి డిస్కస్ చేయమంటున్నారు. వాట్ విల్ హ్యాపెన్ వెన్ పీపుల్ ఆర్ ఆఫర్డ్ టు డూ వర్క్ దట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ దెమ్. తమకు సంబంధించిందైన వర్క్ కానప్పుడు మనము ఏం జరుగుతుంది అనేది ఇక్కడ డిస్కస్ చేయమంటున్నారు. ఏమని డిస్కస్ చేయొచ్చు మనము? వెన్ పీపుల్ ఆర్ ఆఫర్డ్ టు వర్క్ దట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ దెమ్ దే కెనాట్ డూ ద వెల్. ఆ పని సరిగా చేయగలరా? చేయలేరు అని చెప్పచ్చు. హీ డస్ నాట్ నో హౌ టు డూ ఇట్ బికాజ్ హీ డిడ్ నాట్ డూ ఇట్ బిఫోర్. అతనికి ఆ పని గురించి తెలియదు, అందుకని ఆ పని చేయలేడు అని మనము డిస్కషన్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ఆన్సర్స్ టు ద 5 questions. ఓకే, నెక్స్ట్ పుట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్. ఇక్కడ మనం ఏం చేయాలి? ఈవెంట్స్ని ఆర్డర్లో పెట్టాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? హియర్ 5 sentences are given. First, these 5 sentences are not in order, so we will keep these sentences in order. What is the first one? Chitravarma was a famous painter in the emperor's court was the first order of event, first one. Next, second one, these are the jumbled sentences. అంటే ఫస్ట్ జరిగే యాక్షన్ లాస్ట్కు ఉంటుంది, లాస్ట్ జరిగే యాక్షన్ ఫస్ట్కు ఉంటుంది, మిడిల్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి మనము లెసన్ ప్రకారం ఇవి ఈ జరిగిన సంఘటనలను మనం ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ మనము దేని గురించి ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ అంటే చిత్రవర్మ వాజ్ ఏ ఫేమస్ పెయింటర్ ఇన్ ద ఎంపరర్స్ కోర్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. వాట్ హ్యాపెన్ ఇన్ ద లెసన్? సెకండ్ వన్, చిత్రవర్మ వాజ్ అపాయింటెడ్ ఏ చీఫ్ అడ్వైజర్ టు ద ఎంపరర్. ఎంపరర్కి చీఫ్ అడ్వైజర్గా నియమించబడతాడు. దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్, పీపుల్ వెంట్ టు తెనాలి రామకృష్ణ అండ్ టోల్డ్ హిమ్ దేర్ ప్రాబ్లం. పీపుల్ తెనాలి రామకృష్ణ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లము చెప్పుకుంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, తెనాలి రామకృష్ణ ఇంప్లిమెంటెడ్ హిస్ ప్లాన్ బై ఎంగేజింగ్ ఏ కార్పెంటర్ యాజ్ ఏ కుక్. తెనాలి రామకృష్ణ ఏం చేస్తాడు? తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాడు అంటే ఒక కార్పెంటర్ని కుక్గా నియమించి ఇంప్లిమెంట్ చేస్తాడు. నెక్స్ట్ లాస్ట్ వన్, వాట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్? ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ రియలైజ్డ్ హిజ్ మిస్టేక్ ఎట్ ద ఎండ్. ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ తన యొక్క తప్పుని తెలుసుకుంటాడు. సో దిస్ ఈజ్ ద ఆర్డర్, హియర్ యూ రైట్. ఇక్కడ ఈ ఆర్డర్లో మీరు 1 2 3 4 5 బ్లాంక్స్ ఇచ్చారు. ఆ బ్లాంక్స్లో ఈ ఈవెంట్స్ని ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ దానిలో మనము 5th వన్ రాయాలి, సెకండ్ దానిలో సెకండ్ది, థర్డ్ దానిలో 1, 4th దానిలో 3, 5th దానిలో 4, 5 2 1 3 4, 5 2 1 3 4. ఈ ఆర్డర్లో మీరు రాస్తే మనకి లెసన్ ప్రకారము ఈవెంట్స్ కరెక్ట్గా వస్తాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద సి పార్ట్? సే వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ట్రూవా ఫాల్సా మనం చెప్పాలి. చెప్పిన తర్వాత ఏదైతే ఫాల్స్ స్టేట్మెంట్సో అవి కింద బ్లాంక్స్ ఇచ్చారు, 4 బ్లాంక్స్ ఇచ్చారు. ఆ ఫాల్స్ స్టేట్మెంట్స్ని కరెక్ట్ స్టేట్మెంట్స్గా ఇక్కడ బ్లాంక్స్లో మనము రాయాలి. సో వాట్ ఆర్ ద ఫాల్స్ స్టేట్మెంట్స్ హియర్? సి, చిత్రవర్మ వాజ్ ఏ ఫేమస్ కార్పెంటర్. చిత్రవర్మ ఫేమస్ కార్పెంటరా? కాదు కదా, అతను ఎవరు? పెయింటర్. సో దిస్ ఈజ్ ద ఫాల్స్ స్టేట్మెంట్. ఇక్కడ బ్రాకెట్లో ఫాల్స్ అని పెట్టుకోండి, కింద బ్లాంక్స్లో కరెక్ట్ చేసి రాయండి. ఆ ఫాల్స్ స్టేట్మెంట్ని కరెక్ట్ చేసి రాయండి. చిత్రవర్మ వాజ్ ఏ ఫేమస్ పెయింటర్ అని బ్లాంక్లో ఫస్ట్ నెంబర్ 1 బ్లాంక్లో మీరు రాయాలి. నెక్స్ట్ నెంబర్ 2, ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ అవార్డెడ్ ఏ లాట్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ టు చిత్రవర్మ. ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ అతని పెయింటింగ్స్ని నచ్చుతాడు. అతనికి గోల్డ్ కాయిన్స్ ఇస్తాడా? ఇవ్వడు.
So this one also false statements. So you will write correct statement in these blanks. What is the correct statement? Correct statement ఏంటి అంటే Emperor Sri Krishna Devaraya decided Chitravarma was to be his advisor. ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ ఎలా డిసైడ్ అవుతాడంటే చిత్రవర్మ వాజ్ టు బీ హిజ్ చీఫ్ అడ్వైజర్, తన యొక్క చీఫ్ అడ్వైజర్గా నియమించుకుంటాడు. నెక్స్ట్ దట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ థర్డ్ వన్, తెనాలి రామకృష్ణ వాజ్ ఏ పోయట్ అండ్ జెస్టర్ ఇన్ ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయస్ కోర్ట్. తెనాలి రామకృష్ణ పోయటే కాదు మరియు జెస్టర్ ఎవరి కోర్టులో? ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయస్ కోర్టులో. సో దిస్ వన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ ఆర్ ఫాల్సా ఇది? ట్రూ. ది స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. నిజమే కదా. తెనాలి రామకృష్ణ ఎవరు అంటే ఒక పోయట్ మరియు జెస్టర్. నెక్స్ట్, తెనాలి రామకృష్ణ ప్రిపేర్డ్ ఏ డెలిషియస్ డిన్నర్ ఫర్ ద ఎంపరర్. తెనాలి రామకృష్ణ ఎంపరర్ కోసం డెలిషియస్ డిన్నర్ని ప్రిపేర్ చేయిస్తాడా అంటే నో. తెనాలి రామకృష్ణ ప్రిపేర్డ్ ఏ సాల్టీ, స్పైసీ అండ్ అన్కుక్డ్ ఫుడ్ ఫర్ ద ఎంపరర్. ఎలాంటి ఫుడ్ తయారు చేయిస్తాడంటే సాల్టీ, అన్కుక్డ్ అండ్ స్పైసీ ఫుడ్. సో దట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. యూ విల్ రైట్ హియర్, blanks are given. Here you will write false statement. Fourth one also false. Next, fifth one, Emperor Sri Krishna Devaraya realized his mistake at the end. లాస్ట్ కి ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయ రియలైజ్ అవుతాడా తన మిస్టేక్ అంటే ఎస్, హీ వాజ్ రియలైజ్డ్ హిజ్ మిస్టేక్ ఎట్ ద ఎండ్. లాస్ట్కి రియలైజ్ అవుతాడు. సో యూ విల్ రైట్ ఫాల్స్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ హియర్. ఇక్కడ ఏవైతే ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి ఈ బ్లాంక్స్లో 3 ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద ఫాల్స్, సెకండ్ వన్ ఈజ్ ద ఫాల్స్ అండ్ fourth one is also false. So you will write 3 false statements here correctly. ఇక్కడ 3 false statementsని ఇక్కడ మీరు ఈ బ్లాంక్స్లో కరెక్ట్గా రాయాలి. సో that is the exercise. Next one, vocabulary. So what is the vocabulary given here? See here, look at these sentences, observe the underlined words. ఈ సెంటెన్సెస్ని మనము ఏం చేయమంటున్నారు? చూసి అక్కడ ఆ సెంటెన్సెస్లో అండర్లైన్ వర్డ్స్ని అబ్జర్వ్ చేయమంటున్నారు. హియర్ ఇన్ దీస్ సెంటెన్సెస్ నో అండర్లైన్ వర్డ్స్ ఆర్ గివెన్. ఇక్కడ సెంటెన్సెస్లో అండర్లైన్ వర్డ్స్ మనకి ఇవ్వలేదు. సో దే ఫర్గాట్ టు అండర్లైన్. వాళ్ళు అండర్లైన్ చేయడం మర్చిపోయారు. సో యూ విల్ అండర్లైన్ దోస్ వర్డ్స్. ఫస్ట్ మీరు అండర్లైన్ చేసుకోండి ఆ వర్డ్స్కి. చూడండి, నెంబర్ ఏ, హీ టుక్ సమ్ ఇర్రెలవెంట్ డెసిషన్స్. హీ టుక్ సమ్ ఇర్రెలవెంట్ డెసిషన్స్. సో వాట్ ఈస్ ద అండర్లైన్ వర్డ్ హియర్? యూ విల్ డ్రా అండర్లైన్. అండర్లైన్ చేయండి. యూ విల్ డ్రా ద లైన్. ఇర్రెలవెంట్. ఇర్రెలవెంట్ ఈస్ ద అండర్లైన్ వర్డ్. సో యూ డ్రా ఎ లైన్ అండర్ దట్ వర్డ్ ఇన్ irrelevant. He took some irrelevant decisions. Next, B, with this the people grew impatient. So what is the underlined word here? Impatient. Impatient is the underlined word. First is the irrelevant and second is the impatience. These are the underlined word in these sentences. See here. Here the prefixes such as IR, IL and IM are fixed before the root or stem. See here, relevant, irrelevant, logical, illogical, patient, impatient. So here root words are relevant, logical and patience. We will add these prefixes before these root words. So what will happen if we add prefixes to these words? Prefix means adding word before the stem word, root word. Root word కి ముందు మనము ఈ IR, IL, IM అని యాడ్ చేయడం ద్వారా మనకి ఏం ఏర్పడతాయి?
ఆపోజిట్ వర్డ్స్ ఏర్పడతాయి. సి హియర్ relevant. Relevant is the root word. So what prefix we add here? ఏమి యాడ్ చేసాం ఇక్కడ అంటే IR. Relevant will become irrelevant. Logical, illogical. Patient, impatient. So when we add prefix to these words, they will become opposite words. ఎప్పుడైతే మనము ఐఆర్, ఐఎల్, ఐఎం అనేవి యాడ్ చేసామో అవి దేనిగా మారినాయి? ఆపోజిట్ వర్డ్స్గా మారినాయి. రెలవెంట్ ఆపోజిట్ ఇర్రెలవెంట్. లాజికల్ ఆపోజిట్ ఏం యాడ్ చేసాం మనము ప్రిఫిక్స్గా? ఐఎల్. పేషెంట్కి ఏం యాడ్ చేసాం ప్రిఫిక్స్గా? ఐఎం. సో దే విల్ బికమ్ యాంటనిమ్స్ ఇన్ దిస్ exercise. See next one. Let us see this exercise. These prefixes change the meaning of words. By adding a prefix to a word which we get another word. See more examples below. ఇక్కడ చూడండి, some more examples are given. So what is the root word and what do we add to that root word and what will become that word? మనము ఇక్కడ రూట్ వర్డ్స్ చూస్తాము, దానికి ఏమి యాడ్ చేయడం వలన అవి ఏంగా మారుతున్నాయి అనేది మనం ఇక్కడ చూస్తాము. హ్యాపీ ఈజ్ ద రూట్ వర్డ్. సో వాట్ ఈస్ ద ప్రిఫిక్స్ వీ యాడ్ హియర్? ఏం ప్రిఫిక్స్ యాడ్ చేసామంటే అన్. సో హ్యాపీ, అన్హ్యాపీ. సఫిషియంట్ ఈజ్ ద రూట్ వర్డ్. సో వాట్ డూ వీ యాడ్ ఇన్ దిస్? ఐఎన్. ఐఎన్ ఈజ్ ద ప్రిఫిక్స్. సఫిషియంట్, insufficient. Mature, immature. Im is the prefix. Prefix means root word before adding words are called prefix. Root word before ఏ వర్డ్స్ అయితే మనం యాడ్ చేస్తున్నామో దాన్ని ప్రిఫిక్స్ అని అంటారు. మెచ్యూర్కి మనము ఏ ప్రిఫిక్స్ యాడ్ చేసాం? ఐఎం. ఐఎం యాడ్ చేయడం వల్ల మెచ్యూర్ ఇమ్మెచ్యూర్గా మారింది, ఆపోజిట్ వర్డ్గా మారింది. అగ్రీ, డిసగ్రీ. రెస్పాన్సిబుల్, irresponsible. So happy is the root word. We add prefix un to the root word, so it will become unhappy. Sufficient is the root word. We add in to the root word. In అనే ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల ఇన్సఫిషియెంట్గా మారుతుంది. నెక్స్ట్ మెచ్యూర్ అనేది ఐఎం యాడ్ చేయడం వల్ల ఇమ్మెచ్యూర్గా మారుతుంది. అగ్రీ అనేది డిసగ్రీగా మారుతుంది. రెస్పాన్సిబుల్, irresponsible. So these are the opposites words. When we add prefix to the root words, they will become antonyms. Antonyms గా మారిపోయినాయి అన్నమాట. అంటే antonyms means opposite words గా మారిపోయినాయి. Let's see here. The prefixes IR, IL, IM, UN, IN and DIS are used to form the opposites in meaning. సో మనకి ఎప్పుడైతే రూట్ వర్డ్స్కి ఈ ఐఆర్, ఐఎల్, ఐఎం, యుఎన్, ఐఎన్, డిఐఎస్ చేర్చడం ద్వారా ఆపోజిట్స్గా మారినాయని మనం చూసాం. లెట్ us see this exercise. What will we add to these words and how they will become opposite word? మనము ఏ ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల ఆపోజిట్ వర్డ్గా మారుతుంది అనేది మనము ఈ ఎక్సర్సైజ్లో చూడబోతున్నాం. చూడండి, బ్యాలెన్స్. బ్యాలెన్స్కి ఏం ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల మనము ఆపోజిట్ వర్డ్గా మారుతుందంటే బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్. లీగల్, ఇల్లీగల్. రెగ్యులర్, ఇర్రెగ్యులర్. యాక్సెప్టబుల్, అన్యాక్సెప్టబుల్. కంఫర్ట్, డిస్కంఫర్ట్. వ్యాలిడ్, ఇన్వాలిడ్. ఈ విధంగా బ్యాలెన్స్కి ఐఎం చేర్చడం ద్వారా, లీగల్కి ఐఎల్ చేర్చడం ద్వారా, రెగ్యులర్కి ఐఆర్ చేర్చడం ద్వారా, యాక్సెప్టబుల్కి యూఎన్ చేర్చడం ద్వారా, కంఫర్ట్కి అన్కంఫర్ట్ చేర్చడం ద్వారా, డిస్కంఫర్ట్ డిఐఎస్ చేర్చడం ద్వారా, వ్యాలిడ్కి ఐఎన్ చేర్చడం ద్వారా ఆపోజిట్ వర్డ్స్గా చేంజ్ అయినాయి. So you will write here opposite words, you will write in the blanks. ఈ బ్లాంక్స్లో మీరు ఆపోజిట్స్ వర్డ్స్ రాయండి. I will repeat once again. Balance, imbalance. Balance, imbalance. Legal, illegal.
regular, irregular, acceptable, unacceptable, comfort, discomfort, valid, invalid. I will repeat again. Balance, imbalance, legal, illegal, regular, irregular, acceptable, unacceptable, comfort, discomfort, valid, invalid. So in the story we have come across words such as encouragement, announcement, arrangement, confusion, etc. మనకి స్టోరీలో మనం కొన్ని వర్డ్స్ని మనము చూసాము. ఏం వర్డ్స్? ఎంకరేజ్మెంట్, అనౌన్స్మెంట్, అరేంజ్మెంట్, కన్ఫ్యూజన్, ఇలాంటి వర్డ్స్ చూసాము. యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ ద పార్ట్ మెంట్ షన్ ఈజ్ యాడెడ్ టు ద వర్డ్స్ encourage, announce, arrange and confuse in the end. The suffixes meant and shen are used to form nouns out of verbs. ఇక్కడ ఇచ్చేవన్నీ వర్బ్స్. ఆ వర్బ్స్కి మనము మెంట్ కానీ SION షన్ కానీ చేర్చడం ద్వారా అవి దేనిగా మారుతున్నాయంట? నౌన్ ఫామ్స్గా మారుతున్నాయి. సో హియర్ ఎంకరేజ్ అనేది వర్బ్. ఆ వర్బ్కి మెంట్ చేర్చడం ద్వారా ఎంకరేజ్మెంట్ అనేది నౌన్ ఫామ్గా మారింది. అనౌన్స్కి మెంట్ చేర్చడం ద్వారా అనౌన్స్మెంట్గా మారింది. అరేంజ్కి MENT మెంట్ చేర్చడం ద్వారా అరేంజ్మెంట్ నౌన్గా మారింది. కన్ఫ్యూజ్కి ఈ తీసేసి ION చేర్చడం ద్వారా అది కూడా నౌన్ ఫామ్గా మారింది. ఈ విధంగా వర్బ్కి సఫిక్స్ అంటే బ్యాక్ సైడ్ యాడెడ్ లెటర్స్, ఏవైతే బ్యాక్ సైడ్ లెటర్స్ యాడ్ అవుతున్నాయో వాటిని సఫిక్స్ అంటారు. రూట్ వర్డ్కి బ్యాక్ సైడ్ యాడ్ అయితే దాన్ని సఫిక్స్ అంటారు, ఫ్రంట్ యాడ్ అయితే దాన్ని ప్రిఫిక్స్ అని అంటారు. చూడండి ఇక్కడ ఇచ్చిన ఈ వర్బ్స్, ఈ వర్బ్స్ ఏ విధంగా నౌన్ ఫామ్గా చేంజ్ అవుతున్నాయో చూడండి. ఇంప్రూవ్కి మనం ఏం చేరిస్తే నౌన్ ఫామ్ అవుతుంది? ఇంప్రూవ్మెంట్, MENT, ఇంప్రూవ్మెంట్, IMPROVEMENT, ఇంప్రూవ్మెంట్, MENT చేర్చడం ద్వారా ఇక్కడ నౌన్ ఫామ్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ డిస్కస్, DISCUSSION చేర్చడం ద్వారా ఇది డిస్కషన్గా మారుతుంది. నెక్స్ట్ డిప్రెషన్, DEPRESSION. ఈ రూట్ వర్డ్కి మనము కొన్ని లెటర్స్ యాడ్ చేస్తున్నాం. ఎక్కడ యాడ్ చేస్తున్నాము? బ్యాక్ సైడ్ ఆఫ్ ద వర్డ్ యాడ్ చేయడం ద్వారా మనకి నౌన్ ఫామ్గా చేంజ్ అవుతుంది. కన్ఫ్యూజన్, CONFUSION. నెక్స్ట్ ఎన్రిచ్మెంట్, ENRICHMENT. ఏం యాడ్ చేస్తున్నాం మనం? MENT యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ట్రీట్మెంట్, TREATMENT. ఈ విధంగా మనం సఫిక్స్ యాడ్ చేయడం ద్వారా వర్బ్ నుంచి మనము నౌన్ ఫామ్స్ యాడ్ అవుతాయి. ఏం యాడ్ చేయడం ద్వారా? MENT, SION. చూడండి, వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. ఇంప్రూవ్, ఇంప్రూవ్మెంట్, డిస్కస్, డిస్కషన్, డిప్రెస్, డిప్రెషన్, కన్ఫ్యూజ్, కన్ఫ్యూజన్, ఎన్రిచ్, enrichment, treatment. So next exercise, you have come across certain words in the lesson such as painter, grateful, etc. You can extract some other words from the parent words like. ఇక్కడ చూడండి, ఈ వర్డ్స్ నుంచి సమ్ న్యూ వర్డ్స్ మనము ఇక్కడ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఎలా చేశారో. పెయింటర్లో నుంచి మనకి కొన్ని వర్డ్స్ తీయచ్చు. సమ్ అదర్ వర్డ్స్, న్యూ వర్డ్స్ని మనం తీయచ్చు. పెయింటర్లో నుంచి మనకి ఏ న్యూ వర్డ్ వస్తుంది? పెయిన్, PAIN, పెయిన్. పెయింటర్లో నుంచి వచ్చిందే పెయిన్. అలాగే గ్రేట్ఫుల్, RATE. గ్రేట్ఫుల్లో నుంచి మనము ఏ వర్డ్ తీస్తున్నాము? న్యూ వర్డ్. అవే లెటర్స్ తోటి ఇక్కడ అనదర్ వర్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. చూడండి, గ్రేట్ఫుల్లో RATE అనే వర్డ్ మనం తీస్తున్నాము. నెక్స్ట్ సి, నౌ మేక్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వర్డ్స్.
ఇక్కడ నుంచి మనము మీనింగ్ఫుల్ వర్డ్స్ని మనము ఎలా ఫామ్ చేస్తున్నామో చూడండి. రివార్డ్, ఇక్కడ రివార్డ్ అనే ఉంది కదా, ఈ రివార్డ్లో నుంచి న్యూ వర్డ్ ఏది తీయచ్చు మనము? WAR, వార్, వార్ అనేది మనము తీయచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ బ్లెస్సింగ్స్, బ్లెస్సింగ్స్లో నుంచి మనం ఏం తీయచ్చు? SING, సింగ్. నెక్స్ట్ స్నాప్డ్, స్నాప్డ్లో నుంచి మనం ఏం తీయచ్చు? నాప్, NAP, నాప్ అంటే కునుకు. పర్సనల్, పర్సనల్లో నుంచి ఏ నౌన్ ఏది బయటికి తీయచ్చు? వర్డ్ SON, సన్. మ్యాటర్, మ్యాట్, MAT, మ్యాట్. కంటిన్యూ, కంటిన్యూ. టిన్, కంటిన్యూ, టిన్, టిన్ అనే వర్డ్ మనము బయటికి తీయచ్చు, న్యూ వర్డ్. నెక్స్ట్ అష్యూర్, షూర్, SURE, షూర్. నెక్స్ట్ గోల్డ్, గోల్డ్ నుంచి మనం ఏ వర్డ్ బయటికి తీయచ్చు? ఓల్డ్, ఓల్డ్ ఈజ్ అనదర్ న్యూ వర్డ్. ప్రాపర్లీ, రోప్, ప్రాపర్లీ, రోప్. స్లోలీ, స్లోలీలోంచి మనం ఏ వర్డ్ బయటికి తీయచ్చు? లో. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ టు యూ. See here, reward, war, reward, war. Blessings, sing. Snapped, nap. Personal, personal. Sun, matter, mat. Continue, tin. Assure, sure. Gold, old. ప్రాపర్లీ, రోప్. స్లోలీ, స్లోలీ నుంచి మనం ఏ వర్డ్ తీయచ్చు? లో అనే వర్డ్ తీయచ్చు, ఔల్ అనే వర్డ్ కూడా తీయచ్చు. థింక్ సమ్ మోర్ వర్డ్స్ లైక్ దిస్. ఇలాంటి ఇంకా ఏమేమి తీయచ్చు అనేది మీరు ఆలోచించి కొన్ని ఫామ్ చేయండి. దిస్ ఈజ్ అవర్ వొకాబులరీ పార్ట్. నెక్స్ట్ సెక్షన్ ఐ విల్ టెల్ గ్రామర్ పార్ట్ టు యూ. సో దిస్ ఈజ్ యువర్ వొకాబులరీ పార్ట్. ఈ వొకాబులరీ పార్ట్లో వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ఏమేమి మనం రీడింగ్ కాంప్రిహెన్షన్ వొకాబులరీ పార్ట్ కంప్లీటెడ్. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్లో మనము క్వశ్చన్ ఆన్సర్స్ చూసాం, తర్వాత ఆర్డర్స్, ఈవెంట్స్ని ఆర్డర్లో, జంబుల్డ్ సెంటెన్సెస్ అంటారు వీటిని. ఈ ఈవెంట్స్ని మనం ఆర్డర్లో రాయటం చూసాం. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్ని మనము ఇక్కడ పెట్టిన తర్వాత ఏవైతే ఫాల్స్ స్టేట్మెంట్స్లో ఉన్నాయో దాన్ని కరెక్ట్ చేసి బ్లాంక్స్లో రాసాం. మీరు కూడా రాయాలి కరెక్ట్ స్టేట్మెంట్స్ని బ్లాంక్స్లో, ఈ ఫాల్స్ స్టేట్మెంట్స్ని కరెక్ట్ స్టేట్మెంట్స్గా రాయాలి. నెక్స్ట్ వొకాబులరీ పార్ట్లో మనం ఏం నేర్చుకున్నామంటే సఫిక్స్, ప్రిఫిక్స్ యాడ్ చేయడం ద్వారా అవి ఏ విధంగా ఆపోజిట్ వర్డ్స్గా, రూట్ వర్డ్కి IR, IL, IM ఈ డిస్ అనేది చేర్చడం ద్వారా ఏ విధంగా ఆపోజిట్ వర్డ్స్గా మారుతాయి అని చెప్పి మనం ఇక్కడ చూసాం. అంటే ఇక్కడ మనం ఈ లెసన్లో మనం వొకాబులరీ పార్ట్లో ఏం నేర్చుకుంటున్నామంటే ప్రిఫిక్స్, సఫిక్స్ నేర్చుకుంటున్నాం. చూడండి ఇక్కడ హ్యాపీ, అన్హ్యాపీ, సఫిషియంట్, ఇన్సఫిషియంట్, మెచ్యూర్, ఇమ్మెచ్యూర్, అగ్రీ, డిసగ్రీ, రెస్పాన్సిబుల్, ఇర్రెస్పాన్సిబుల్, బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్, లీగల్, ఇల్లీగల్, రెగ్యులర్, ఇర్రెగ్యులర్, యాక్సెప్టబుల్, అన్యాక్సెప్టబుల్, కంఫర్ట్, డిస్కంఫర్ట్, వ్యాలిడ్, ఇన్వాలిడ్. ఈ విధంగా మనం ప్రిఫిక్స్ యాడ్ చేయడం ద్వారా ఏ విధంగా ఆపోజిట్ వర్డ్స్గా మారుతున్నాయో మనం చూసాం. నెక్స్ట్ MENT, SION, MENT, SION అనేది యాడ్ చేయడం ద్వారా ఏ విధంగా వర్బ్ నుంచి నౌన్గా చేంజ్ అవుతుంది అనేది మనం చూసాం. నెక్స్ట్ లాస్ట్ వొకాబులరీ పార్ట్ ఏం చూసాం మనము అంటే ఇక్కడ వన్ వర్డ్లో నుంచి అనదర్ న్యూ వర్డ్ ఇక్కడ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందో మనము చూసాం. సో యూ విల్ థింక్ సమ్ మోర్ వర్డ్స్ లైక్ దిస్. ఇలాంటి వర్డ్స్ మీరు ఇంకా కొన్ని ఆలోచించి ప్రిపేర్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ వొకాబులరీ పార్ట్. నెక్స్ట్ సెక్షన్ ఐ విల్ టెల్ గ్రామర్ పార్ట్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ.